ఒక చిన్న యథార్థ సంఘటన మీకు చెప్తాను. విశ్వాసం అంటే ఏంటి నేను చెప్తాను. ఒక అతను ఒక టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు అనమాట. ఒక టీచర్, అతని భార్య ఒక ఆడపిల్ల మాత్రమే ఉంది. అర్థమవుతుందండి. ఆయన ఏం చేస్తుంటే పక్క ఊరికి వెళ్ళి ఆయన పక్క ఊరికి వెళ్ళి కాలేజీలో పాఠాలు చెప్పేసి మళ్ళీ వచ్చేసేవాడు. రైలు ఎక్కి పోయి దిగి కాలేజీకి వెళ్ళి కాలేజీలో పాఠాలు చెప్పి మళ్ళీ రైలు ఎక్కి ఇంటికి వచ్చేవాడండి. ఎవరు? ఆ టీచర్. అర్థమవుతుందండి. ఒకరోజు ఆ టీచర్ చాలా మంచి వ్యక్తి, మంచి భక్తిపరుడు. అతను మంచి భక్తిపడు, యేసు ప్రభు అంటే ప్రాణం పెట్టే వ్యక్తి. భార్య కంటే, బిడ్డల కంటే, సర్వస్వం కంటే కూడా యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అతను. హల్లెలూయా, హల్లెలూయా. అంత ప్రేమిస్తూ మొదటి స్థానాన్ని యేసు ప్రభుకి ఇచ్చి ఏం చేస్తారంటే అలా దేవుని నమ్మకంతో అందరికి సహాయం చేస్తూ, లేదన్నా సహాయం చేస్తూ, దయా హృదయం కలిగి, కరుణ హృదయం కలిగి మంచి వ్యక్తి అనమాట. అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయకుండా, చెడు మాట లేకుండా దేవుళ్ళో జీవిస్తూ ఉన్నాడండి. కనుక దేవుడు ఆయన కుటుంబాన్ని బాగా ఆశీర్వదించాడు. అయితే ఒకరోజు ఆయన రైల్వే స్టేషన్కి వచ్చాడు. రైలుకి కాలేజీకి వెళ్దాం వచ్చేసరికి అక్కడ ఒక కుక్క పిల్ల కనబడింది. తనకి ఏం కనబడిందండి? చిన్న కుక్క పిల్ల కనబడింది. ఆ ఎవరిది కుక్క పిల్ల చూశాడు. కొంచెం దయ కలిగిన వ్యక్తి అనమాట. ఒరే, ఒక్క కుక్క పిల్ల చాలా అందంగా ఉంది, ఎవరిది కుక్క పిల్ల, ఎవరు తప్పిపోయినట్టుందని చెప్పేసి ఆ స్టేషన్ మాస్టర్ దగ్గరికి పోయి, ఏమయ్యా ఈ కుక్క పిల్ల ఏదో అనౌన్స్మెంట్ చెబితే అనౌన్స్మెంట్ చేస్తే ఎవరూ రాలేదండి. సరే ఎవరు వస్తారేమో మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి ఆ కుక్క పిల్లని ఆ స్టేషన్ మాస్టర్ అప్పగించేసి స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆ స్టేషన్ మాస్టర్ అంటారు, ఎవరు రాలేదయ్యా ఈ కుక్క పిల్ల కోసం అనగానే సరే అని చెప్పేసి, సరే ఈ కుక్క పిల్లని ఇక్కడే ఉంచుకోండి, మళ్ళీ రేపు ఎవరైనా వస్తుంటే ఈ రైతుని మేము ఆడ ఉంచుకున్నాం, మేము ఇంటికి పోవాలి కదా అన్నారు. ఎవరు? వాళ్ళు. సరే అని చెప్పేసి ఈయన ఏం చేశారంటే ఆ కుక్క పిల్లని తీసుకొని ఇంటికి తీసుకుపోయాడు. కుక్క పిల్లని. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏందో మనకు తెలియాలా. కొన్ని ఇంటికి తీసుకెళ్ళగానే సరే ఇంటికి భార్య ఉంది కదా, ఆ భార్యకి జంతువులు అంటే అసహ్యం అండి. ఎవరికి? ఆ భార్యకి జంతువులు అంటే అసహ్యము. కూతురికి దాన్ని చూడంగానే ఇష్టం కలిగింది. కూతురికి ఏమి ఇష్టం కలిగింది కానీ ఆ భార్యకి మాత్రము అసహ్యం పుట్టింది. అప్పుడు ఉంటుంది, ఈ కుక్క పిల్లని ఎందుకు తీసుకొచ్చారు మీరు అంటే, సరే ఈ రోజు ఉంటుంది, రేపు మళ్ళీ స్టేషన్ తీసుకెళ్తాను, ఎవరిని వస్తే ఇచ్చేస్తాము, మనకి కుక్క పిల్ల వద్దులే అని చెప్పేసి మళ్ళీ తెల్లారి ఇంటికి తీసుకెళ్ళి ఆ కుక్క పిల్లని ఆ స్టేషన్ మాస్టర్కి ఇచ్చేసి ఆ కుర్చీలో కూర్చొని పెట్టి ఈయన పోతుంటే ఈయన ఎంబడేది పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంటుంది. సరే అని చెప్పి అక్కడ ఒక అంగడి ఉంటుంది, అక్కడ ఒక ఆమె ఉంటుంది, అమ్మ నీ కుక్కపిల్ల కావాలంటే కుక్కపిల్ల కావాలి బాగుందని చెప్పి ఆ కుక్కపిల్ల తీసుకునేసరికి ఆ కుక్కపిల్ల ఆమెను కలిసేసి వచ్చేస్తుంది. ఈ పిల్ల ఇతని కాడికి వచ్చింది, ఇతని దగ్గరికి వచ్చింది, కాళ్ళ దగ్గర కూర్చొని అట్లా ఎట్లా నాకుతుంటుంది. సరే ఇతనికి ఇంక ఇష్టం పడుతుంది, అయ్యో చిన్న కుక్కపిల్ల అందం ఉంది, ఎంత ప్రేమ చూపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంకేం చేస్తుంది, భర్త మాట కాదనలేక భార్య కూడా ఒప్పుకుంటుంది. అప్పుడు ఆ కుక్క పిల్ల ఆ ఇంట్లో ఉంటుందండి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లోనే ఎంత బాగా అయిపోతుంది అంటే ఒక మనిషిలాగా అయిపోతుంది. ఎక్కడ రోజు ఏదైనా కాలేజీకి పోయేటప్పుడల్లా స్టేషన్ దాకా వస్తుందండి. అది అతనితో పాటు స్టేషన్ దాకా వస్తుంది. వచ్చి అక్కడ స్తంభం లైట్ ఉంటుంది కదా, చుట్టూ లైట్ దానికి పెద్ద స్తంభం ఉంటుంది కదా, ఆ స్తంభం కింద అరుగుంటే అరుగు మీద నిలబడుతుందండి. ఇతను ఏం చేస్తాడంటే టాటాకి చెప్పేసి కాలేజీకి వెళ్ళిపోయి సాయంత్రం మళ్ళీ 5 గంటలకు వచ్చిందాక కుక్క పిల్ల అక్కడే ఉంటుంది. చూసారండి, అతను కొంచెం ఎదురు చూస్తూ ఉంటుంది చిన్న కుక్క పిల్ల. అతను వచ్చిన తర్వాత అతను ఆ కోత విధంగా బండి అనౌన్స్మెంట్ దాన్ని తెలిసినమాట అనౌన్స్మెంట్ చేయగానే ఓ నా యజమాని వస్తుందని చెప్పేసి వచ్చి అక్కడ ఎదురుగా కూర్చుంటుంది. తర్వాత రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటుందండి. అట్లా ప్రతిరోజు కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. చూసారండి. అట్లాగే కుక్కపిల్ల అంటే అంత ప్రేమ పెరిగిపోయిందండి. ఒకరోజు ఈయనకి కూతురికి పెళ్లి చేయాలని ఉద్దేశిస్తాడు. పెళ్లి చేయాలని ఉద్దేశించి బ్యాంకుకి వెళ్ళి ఒక 10 లక్షలు డ్రా చేసుకుని బ్యాగులో పెట్టుకొని అలా పోతూ ఉన్నప్పుడు స్కూటర్ మీద 3 వ్యక్తులు ఏం చేస్తారంటే స్కూటర్ వెనక వస్తూ ఏం చేస్తారో తెలుసా, ప్రేమేంద్రముటారా ఆ బ్యాగ్ను పట్టుకుని అట్లా వెళ్ళిపోతారు. వెంటనే కుక్కపిల్ల వెంట పడుతుంది. హల్లెలూయా. అది ఎంతో దూరం స్కూటర్ అయినా కానీ కుక్కపిల్ల వదలలేదండి. ఓ అటు తిప్పుతారు, ఇటు తిప్పుతారు, ఎటు తిప్పుతారు, ఎటు తిప్పినా ఎన్ని చేసినా ఎన్ని శ్రమలు పెట్టినా సరే అది వదలకుండా
చివరికి వాళ్ళ మీద పడి వాళ్ళ రకమేసరికి వాళ్ళ బ్యాగ్ అక్కడ పారేసి వాళ్ళు వెళ్ళిపోతారండి. స్కూటర్తో అక్కడ పారేసి బ్యాగు పారేసి స్కూటర్ పారేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఆ బ్యాగ్ తీసుకొని వచ్చి ఆ యజమానికి ఇస్తుంది. అప్పుడు ఇంకా ఆ ఇంట్లో వాళ్ళు ఆ కుక్కపిల్ల మీద ప్రేమని పెంచుకుంటారండి. హల్లెలూయా. చూడండి, వాళ్ళ రక్తం పంచుకొని పుట్టలేదు, అర్థం కదండి. వాళ్ళతో చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఉండలేదు, వాళ్ళు పెంచి పెద్ద చేసింది కాదు, వాళ్ళకు ఒక్కొక్క పుట్టింది కాదు. అయినా కానీ ఎంత విశ్వాసం చూపిస్తుంది, అవునా కాదా? అట్లాంటి రోజు ఆ స్టేషన్ దాకా పోయేది. మళ్ళీ ఉదయం 8 గంటలకు బండి అయితే 8 గంటలకు పోయేది. తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళీ 5 గంటలకి ఆ బండి వస్తుంది అనమాట. ఆ బండిలో వస్తుంది అతను. 5 గంటల దాకా అక్కడే కూర్చొని ఉండేది, ఏం తినేది కాదండి, అక్కడే కూర్చొని ఉండేది ఆ కుక్క పిల్ల. ఆయన వచ్చేటప్పుడు ఆయన తీసుకెళ్ళేది, ఆయనతో పాటు ఇంటికి వచ్చేసేది. అట్లా వాళ్ళిద్దరికి బాగా స్నేహితులు అయిపోయినారు ఆ కుక్క పిల్ల ఆయన. ఇంకెవరంటే కూడా అందరంటే ఇష్టమే, కానీ అందరికంటే ఇతనంటే ఇంకా ఇష్టం అనమాట. అట్లా రోజులు గడుస్తూ ఉందండి. ఒకరోజు ఏమైందో తెలుసా? ప్రియమైందని పెట్టారా? అట్లా ఒక 5-6 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు ఏమైందంటే ఇతను కాలేజీకి వెళ్తా అని చెప్పేసి ఆ కుక్కపిల్లని తీసుకొని ఆ స్టేషన్ దాకా వచ్చాడు. ఆ తర్వాత అది రైలు ఎక్కి అతను ఈ కుక్కపిల్ల వచ్చి అక్కడ నిలబడింది, కూర్చుంది. ఎందుకు కూర్చుంది? ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. అతను కాలేజీలోకి వెళ్ళిపోయి ఆడు గుండుపోటు వచ్చి చనిపోతాడండి. అతను గుండుపోటు వచ్చి చనిపోగానే ఈ వార్త వీళ్ళకి తెలియగానే వాళ్ళు వచ్చి ఈ కుక్క పిల్లకి తెలియకుండా, అంటే ఈ కుక్క పిల్లకి తెలిస్తే బాధపడుతున్న ఉద్దేశంతో, చూడు వాళ్ళు అంతా ప్రేమ అనమాట, కుక్క తెలిస్తే బాధపడుతున్న ఉద్దేశంతో కుక్క పిల్లకి తెలియకుండా ఏం చేస్తారండి, ఆ మనిషిని కాల్ చేసి దహనగిరి చేసేస్తారు. అది ఈ కుక్క పిల్ల ఏమనుకుంటుంది తెలుసా? అతను ఇంకా రాలేదనుకుంటుంది. తర్వాత ఆ రోజంతా చూస్తుందండి, రాడు ఆడే ఉంటుంది, రేత్రి ఉంటుంది, పొగులు ఉంటుంది. అట్లా అండి 10 సంవత్సరాలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వచ్చి నిలబడేది. 5 గంటల దాకా చూసేది. 5 గంటలకి కోత వినిపించేటప్పుడు వచ్చి చూసేది, వచ్చి కూర్చునేది. తర్వాత అప్పుడు దాకా చూసేది. మళ్ళీ ఎవరు కనబడిపోయేసరికి చూచి మళ్ళీ ఏమంటే వేరే వీళ్ళు ఏం చేశారంటే ఇక ఆయన చనిపోగానే ఆయన అప్పులు చేసి చచ్చిపోయాడు అనమాట. అప్పులు చేసి చనిపోయేసరికి ఆ అప్పులకి ఇల్లు తాకడ పెట్టేసి ఈ కూతురు పెళ్ళి అయిపోద్ది. కూతురు మొగుడు అల్లుడు ఆయన అమెరికాలో ఉంటాడు అనమాట. వీళ్ళందరూ కలిసి అమెరికా వెళ్ళిపోతాడు. అయితే ఈ కుక్క పిల్ల మాత్రము నేను రానని చెప్తుంది. ఎందుకంటే నా యజమానుడు నా దగ్గరికి వస్తాడు, ఎప్పటికైనా వస్తాడు. చూసారండి, అక్కడికి వచ్చేది, అక్కడ కూర్చునేది, పొగలంతా కూర్చుంది. రేత్రి ఒక గూడ్స్ ఉంటుంది అనమాట, గది ఉంటుంది, ఆ గది దగ్గర పడుకునేది. రోజు అట్లా చేస్తుందండి. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే దానికి ఏదో ముద్ద బిస్కెట్టు వేసేవాళ్ళు. అట్లా అండి 10 సంవత్సరాలు ఆ కుక్క పిల్ల అదే విధంగా చేసిందండి. నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది, నా మనసు చాలా బాధ వేసింది. ఎంత విశ్వాసం అండి. అతను వస్తాడా? ఇంకా అతను వస్తాడండి. ఆ కుక్క పిల్లకి ఆ విషయం తెలుసా? అతను వస్తాడు అని తెలుసా? తెలియదండి. చివరికి 10 సంవత్సరాల తర్వాత అమెరికా వెళ్ళి పిల్ల కొడుకులు వాళ్ళు మళ్ళీ సొంతూరు వచ్చినప్పుడు ఆ కుక్క పిల్ల ఆ స్టేషన్ దగ్గర ఉండటమే వాళ్ళు చూస్తారు. చూచి వాళ్ళు ఆశ్చర్యపోయి అప్పుడు వాళ్ళు అంటారు, దేవుడా నువ్వు నిజంగా ఉంటే ఈ కుక్క పిల్లతో మాట్లాడు, ఈ కుక్క పిల్లకి అతను లేడని చెప్పు. మేము మాట్లాడితే అర్థం కావట్లేదు, దానికి మన భాష అర్థం అవుతుందా? అర్థం కావట్లేదు, మాకు బాధ వేస్తుందని చెప్పేసి వాళ్ళు ప్రభువుకి ప్రార్థన చేసుకొని వాళ్ళు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారు. అది ఎప్పుడు కూడా రాదండి. అట్లా అది అనేక సంవత్సరాలు చూచి చివరికి అదే ప్లేస్లో ఆ విధంగానే చనిపోతుందండి. హల్లెలూయా. చూసారండి, ఎందుకు ఈ మాట చెప్పాను? ఒక మనిషి మీద ఒక కుక్కకి ఎంత విశ్వాసం ఉందో చూడండి. అర్థమవుతా? ఒక మనిషి మీదే ఒక కుక్కకి, అంటే ఒక జంతువుకి అంత విశ్వాసం ఉంటే పరలోక తండ్రికి మీద మనిషికి ఎంత విశ్వాసం ఉండాలా? ఎంత విశ్వాసం ఉండాలా? జ్ఞానం లేని కుక్కే మనిషి జ్ఞానం, దానికి జ్ఞానం ఉంది, మనిషికి ఉన్నంత జ్ఞానం లేదు.
మనిషికున్నంత జ్ఞానం లేని ఆ కుక్కే ఒక మనిషి మీద తను ముద్దేసిన దగ్గర తీసిన ఆ మనిషి మీద ఒక విశ్వాసాన్ని అన్ని సంవత్సరాలు చూపించి చివరికి అక్కడే చనిపోయిందంటే మనము ఆ మనిషి కోసమే చనిపోయిందండి. చూచి 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 నాకైతే పాపం అనిపించింది. రోజు వచ్చేది ఆ టైంకి, ఆ కోతయంగానే వచ్చేది, మళ్ళీ కోతయంగా వెళ్ళిపోయిన అందరూ చూసి మళ్ళీ వెళ్ళిపోయేది, గదిలో పుడుకునేది. చూశారండి, అట్లా కొన్ని సంవత్సరాలు వెయిటింగ్ చేసింది. కానీ అక్కడే అది చనిపోయింది. ఆహారం నీళ్ళు లేక ఇంకా ఇతరులు పెట్టి కొన్ని రోజులు కలిసిన తర్వాత ఇతరులు పెట్టి తింటామా, బాధ అయిపోయింది. ఏం బాధ చెప్పండి? నా యజమాని రాలేదు. చూడండి, ఆ యజమాని కోసము భార్య ఎదురు చూడలేదండి, పిల్లలు ఎదురు చూడలేదండి, అర్థమవుతుందండి, అతను స్నేహితులు ఎదురు చూడలేదండి, కడుపులు పుట్టిన పెట్లు ఎదురు చూడలేదండి, కాపురం చేసిన భార్య కూడా ఎదురు చూడలేదండి, అప్పులు తీర్చి సహాయం పొందిన స్నేహితులు కూడా ఎదురు చూడలేదండి. మరి ఎవరు ఎదురు చూశారు? కుక్క పిల్ల ఎదురు చూసిందండి. విశ్వాసం నిజంగా అంత ప్రేమ ఆ కుక్కకి ఎలా వచ్చిందో తెలుసా? ఒక ముద్దయి బట్టి రక్తం పుచ్చుకొని పుట్టిందా, లేకపోతే ఏమైనా బంధువా, లేకపోతే ఏమన్నా సంపాదించి పెట్టింది ఆస్తి? ఆలోచించండి. విశ్వాసం అంటే అది. అలాంటి విశ్వాసం నీకు ఉండాలా. కుక్కకున్న విశ్వాసం కూడా ఈ రోజుల్లో మనిషికి లేకుండా పోతుంది. మనిషికున్న విశ్వాసం పక్కన పెట్టండి, కనీసం కుక్కకున్న విశ్వాసం మనిషికి ఉంటుందా? మనిషి మీద కుక్క చూపించే విశ్వాసం మనిషికి లేదు. ఎంత మనిషి దిగజారిపోయాడంటే దేవుని నమ్ముకుంటున్నారే కానీ దేవుని మాట పక్కన జీవించట్లేదు. దేవుని నమ్ముకుంటున్నారే కానీ దేవుని పేరు చెప్పుకొని బతుకుతున్నారు. దేవుని పేరు చెప్పుకొని లక్షలు గుంజుకుంటున్నారు. దేవుని పేరు చెప్పుకొని అరాచకాలు చేస్తున్నారు. దేవుని పేరు చెప్పుకొని మోసాలు చేస్తున్నారు. దేవుని పేరు చెప్పుకొని దగా చేస్తున్నారు. దేవుని పేరు చెప్పుకొని లేనిపోని పనులు చేస్తున్నారు ఈ రోజుల్లో. అవునా కాదా? దేవుని అలాగ వాడుకుంటున్నారు కానీ మంచిగా వాడుకుంటారా? మంచిగా దేవుని యందు విశ్వాసం ఉంచు. కుక్క పిల్లకున్న విశ్వాసం మానవులకి లేకుండా పోతుంది. మానవులకు పక్కన పెట్టండి, క్రైస్తవుడికి, యేసు ప్రభువును నమ్ముకున్న క్రైస్తవుడికి లేకుండా పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను నీ విశ్వాసానికి విలువ చెప్తున్నాను. ఎందుకు ఒక్కొక్కరు చెప్పంటే ఎంత విశ్వాసం చూపించింది, నా హృదయం ద్రవించింది. నాకు వారం రోజుల దాకా నాకు అసలు పట్ల నాకు నిద్రే పట్ల అసలుకి నా హృదయం ద్రవించిపోయింది. చివరికి ఆ యజమాని చూచి అక్కడే అదే ప్లేస్లో చనిపోయిందండి. అది అప్పుడు ఎట్లందో తెలుసు, అది బక్క చిక్కిపోయి మురికి పట్టిపోయి గందరగోళం ఉండిందండి. చివరికి చనిపోయిన నాకు ఎదురు చూసిందంటే ఎంత విశ్వాసం. విశ్వాసం ఆశ, అవునా కాదా? అలాగే యేసు కూడా నాకు చేస్తాడు, యేసు నాకు కార్యం చేస్తాడు, నా రోగాన్ని తగ్గిస్తాడు, నా పాపాలను తీస్తాడు, నన్ను పరిశుద్ధపరుస్తాడు, నా భర్తను మారుస్తాడు, నా భార్యను మారుస్తాడు, నా బిడ్డలు బాగా చేస్తాడు, నేను కూడా నెరవేరుస్తాడు, నా అప్పులు తీరుస్తాడు, నా దెయ్యాన్ని నిలబడతాడు అనే నాకు సంతానం కలిగిస్తాడు అనే ఒక ఆశ నీకుందా? 4 వారాలు వస్తారు, దేవుడు తగ్గించలేదు, ఇంకెందుకు లాక్కుపోయేది? తగ్గుతుందా పెడుతుందా? ఇంకేం మాత్రం ఎదురుచూపు లేదండి. ఎదురుచూపు లేదంటే విశ్వాసం లేదు. ప్రియమైన దేని పెట్టరా, జంతువులకి ఎంత విశ్వాసం ఉంటే మనిషికి ఎంత విశ్వాసం ఉండాలా? మనిషి కంటే కూడా క్రైస్తవుడికి, ప్రభుత్వం క్రైస్తవుడికి ఎంత విశ్వాసం ఉండాలా? ఆ విశ్వాసం నీకుందా? ఆ విశ్వాసం నీకు దేవుని మీద, యేసు ప్రభు మీద ఆ విశ్వాసం ఉంటే తప్పకుండా ప్రతి వారం నువ్వు చర్చికి వస్తావు.